తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో జరిగే జాతరలో రెండు రాష్ట్రాలని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో జరుగుతున్న జాతరకు వేలాది మంది భక్తులతో పాటు సాధు సంతులు తరలివస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్గంగా ప్రవహిస్తుంది. సరిహద్దు జిల్లాలో వ్యవసాయ సాగు ఆధారంగా ప్రజలు జీవనం కొనసాగించేవారు. వర్షాలు లేక ఈ ప్రాంతం కరువు కాటకాలతో బీడుగా మారింది. ఈ ప్రాంతవాసులు కష్టాల్లో ఉన్న సమయంలో రామ్నంద్ మాధవరావు మహారాజులు గంగానది దగ్గర తపోదీక్ష చేశారని స్థల పురాణంలో ఉంది. ఈ యోగుల దీక్షతో గంగానది ఉప్పొంగి ప్రవహించడంతో సరిహద్దు జలాలు సస్యశ్యామలం అయ్యాయని నానుడి. దీంతో ఇక్కడ ప్రతి ఏటా పుష్యమాసం పౌర్ణమి నుంచి జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నదీ తీరంలో రామ్నంద్ మాధవరావు మహారాజులు కొలువు తీరిన ఆలయం ఇది. సరిహద్దుల్లోని సమీప గ్రామాల ప్రజలు కాలినడకను వచ్చి గంగానదికి అభిషేకం నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని పాటన్బోరులోని రామ్నంద్ మాధవరావు మహారాజ్ సంస్థాన సభ్యులు మహారాజ్ పాదుకులతో పెన్గంగా నదికి పాదయాత్రగా తీసుకొస్తారు. గంగానదికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. రథాన్ని ప్రతిష్ఠించి భజనలతో శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ప్రజలు తరలివస్తారు. గత 20 ఏళ్లుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నదీ తీరంలో కొలువు తీరిన యోగులను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ప్రాశస్త్యంతో మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి మొక్కులు తెచ్చుకుంటున్నారు. కాశీ, బృందావనం, మధుర, అయోధ్యతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల నుంచి స్వామీజీలు వచ్చి భక్తులకు ప్రవచనాలు బోధిస్తారు. సూర్యనారాయణంకు అర్ఘ్య ఇస్తుండి దానికోసన ఇక్కడనే జత్ర అంటే ఇక్కడదే ఈ పెన్గంగా ఉన్నాయి. ఇది ఉత్తరవాహిని గంగా ఉన్నాయి. ఉత్తరవాహిని గంగాకు మహత్వం ఏముంటుంది అంటే ప్రయాగరాజ్ గంగా త్రివేణి సంగంది ఏం పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం ఇక్కడ స్నానం చేస్తే దొరుకుతాయి అని. పెన్గంగా తీరంలోని క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటున్నారు భక్తులు. జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా వస్తున్నామన్నారు. 5 రోజులు జాతర ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నామన్నారు. ఇక్కడ ఆదిలాబాద్ మహారాష్ట్ర కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి పెన్గంగాలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ప్రతి చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర బార్డర్ వాళ్ళు, ఇటు తెలంగాణ బార్డర్ వాళ్ళు వచ్చి చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఇక్కడ పుణ్యంగా పూజలు చేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఇక్కడ రామానంద్ మహారాజు ఇక్కడ సమాధి జీవ సమాధి అయ్యిండు కాబట్టి ఇక్కడికి పూజలు బాగా చేస్తారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి పెనుగంగ జాతరకు వస్తాము. మా పుట్టింటి వాళ్ళ ఆచారం గంగ తెప్ప ఇడిసపెట్టుకోవడం. ఇక్కడ మొక్కుకున్న కోరికలు జరుగుతాయి. మహారాజ్ సంస్థాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జాతరను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలు గంగానదిని కొలుస్తూ ఉండటం ఆచారంగా వస్తుంది.